హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. సో ఈరోజు అయితే నేను మన టాపిక్లో భాగంగా ఐసీటీ ఇంట్రడక్షన్ని తీసుకొచ్చానండి. సో ఇది పెడగాగిలో మనకి ఐసీటీ ఇంటిగ్రేషన్ మనం టెట్ సిలబస్లో చూడొచ్చు. సో అందులో భాగంగా డ్రాఫ్ట్ కాపీని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు వితౌట్ ఎనీ లేట్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో చూడండి, సమాచార ప్రసార సాంకేతికత పరిచయం, ఇంట్రడక్షన్ ఆఫ్ ఐసీటీ. So the technology itself is not transformative. It is the school, the pedagogy that is transformative. So technology itself is not transformative. It is the school, ద పెడగాగి దట్ ఈస్ ట్రాన్స్ఫర్మేటివ్ అన్న ఒక డెఫినేషన్ మనకి ఇచ్చింది తానియా బైరాన్ అనే వ్యక్తి అండి. సో ఈ డెఫినేషన్ ఇది టెక్స్ట్ బుక్ డెఫినేషన్ కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో ఇందులో మనకి ఏ టాపిక్స్ వస్తాయి, ఈ 4.4 చాప్టర్లో 4 and 5 మనకది పెడగాగిలో మనకి ఎస్జిటి సిలబస్లో ఉన్నదండి. టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్. మీరు చూస్తే ఇది డ్రాఫ్ట్ కాపీ మనకు తెలుస్తుంది. సో ఇక చూడండి, ఐసీటీ భావన సాధనాలు. సో కంప్యూటర్ హార్డ్వేర్, ఇంటర్నెట్, డాక్యుమెంట్స్, వాటి గురించి. ఇలాగే ఓఈఆర్ఎస్ అండి. సో సార్వత్రిక విద్యా విధానం, ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ అండి. సో హ్యాండ్ హీల్డ్ డివైజెస్ గురించి, ఇంటర్నెట్ వినియోగాలు, ఐసీటీ జాతీయ రాష్ట్ర విధానాలు, ఐసీటీ ఆధారిత అభ్యసన ప్రక్రియలు, అభ్యసన వాతావరణాలు కల్పించడం, విద్యా క్రీడలు, స్వయం సాధన ప్రశ్నలు అంటే క్వశ్చన్ ఆన్సర్స్. సో వీటి యొక్క లక్ష్యాలు, దీనివల్ల మనం ఏం చేయొచ్చు, విద్యలో సాంకేతిక పరిజ్ఞానం ప్రాధాన్యతను గురించి అవగాహన చేసుకోవడం, అంటే ఎడ్యుకేషన్ ఐసీటీ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవడం, బోధనలో కంప్యూటర్ వినియోగించడానికి అవసరమైన వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, అంతర్జాలం మొదలైన నైపుణ్యాలను పొందగలడం. సో ఈ ఐసీటీ తెలుసుకోవడం వల్ల మనం వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ వాటిని మీద మనకి అవగాహన రావడం, వెబ్ సర్చింగ్ ద్వారా వనరులు సాధారణంగా వినియోగించుకోగల నైపుణ్యాన్ని పొందగలరు. సో ఐసీటీకి చెందిన జాతీయ రాష్ట్ర విధానాలపై అవగాహన పొందుతారు. డిజిటల్ వనరులు వినియోగించి సమాచార ప్రసార సాంకేతిక ఐసీటీ తరగతి గదిని నిర్వహించగలరు. అంటే ఐసీటీని ఒక నార్మల్ క్లాస్ కాకుండా ఒక వండర్ఫుల్ క్లాస్ని తీసుకురావచ్చు. సో పరిచయం, రోజు రోజుకి విస్తరిస్తున్న డిజిటల్ ప్రపంచంలో మనం నిర్వహిస్తున్న మన జీవితం ఐసీటీలో ఒక భాగం అయిపోయిందని చెప్పడం అయితే జరుగుతుందండి. సో ఇక్కడ చూడండి, ఆటలు మొదలుకొని సామాజిక జీవనాన్ని నిర్దేశిస్తాయి. సో ఐసీటీ స్థానం పెరిగింది. నేటి యువత ప్రతి విషయం తెలుసుకోవడానికి సహాయ సంస్కారాలకు ఆన్లైన్ సేవలపై ఆధారపడుతున్న మనం గమనించవచ్చు. 10 సంవత్సరాల క్రితం మొబైల్ సేవలు కేవలం సమాచారానికి పరిమితమై ఉండేవి. నేడు టీవీ, మొబైల్, ట్యాబ్, కంప్యూటర్ వినియోగం విస్తరించి అన్ని రంగాలతో పాటుగా బోధన రంగంలో కూడా విస్తరించింది. సో ఇక్కడ నార్మల్గా మనం ఏం చెప్తారంటే, ఈ టీవీ, ట్యాబ్, టెలివిజన్ ఏవైతే ఉన్నదో అప్పుడు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసమే, కానీ ఇప్పుడు విద్యలో కూడా ఒక భాగమైంది. బోధించడంలో కూడా, టీచింగ్లో కూడా ఒక ఐసీటీ ఒక భాగమైంది. ఉపాధ్యాయులు విద్యార్థులకు అభ్యసన అనుభవాలు కల్పిస్తాయి. సో అప్పుడు మారుతున్న దృష్ట్యా ప్రకారం మనం కూడా ఐసీటీని ఇంక్లూడ్ చేయాలండి ఎడ్యుకేషన్లో. సో అసలు ఫస్ట్ ఐసీటీ ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, సమాచార ప్రసార సాంకేతికత అని అంటారు. సో ఈ సమాచార ప్రసార సాంకేతికత అనగానేమి అంటే దాని భావన మరియు దాని సాధనాల గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ మనం చూస్తే ఐసీటీ అంటే ఏమిటి, ఇక్కడ చూడండి, భావ ప్రసారం చేయగల, విలువగల, సృష్టించగల, నియంత్రించగల, విస్తరించగల సామర్థ్యం ఉన్న వివిధ సాంకేతిక సాధనాల వనరుల సముదాయమే ఐసీటీ. అంటే ఐసీటీ అంటే ఒకటే అండి, ఏదైనా ఒక విషయాన్ని కానీ ఒక ఇన్ఫర్మేషన్ని కానీ క్రియేట్ చేయగల, డిస్ట్రాయ్ చేయగల, ఆపివేయడానికి, ఎక్స్పాండ్ చేయడానికి మనకి ఏదైనా ఒక బెస్ట్ సాధనం ఉంది అని అంటే దట్ ఈస్ ఐసీటీ. ఐసీటీ సాధనాలు మనం చూస్తే పిల్లలు వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించడంలో మనకు ప్రధానంగా 4 రకాల ఐసీటీ సాధనాలు ఉపయోగపడతాయి. పిల్లలకి ఎడ్యుకేషన్తో పాటు ఆనందాన్ని, అంటే ఆటలతో పాటు విద్యని కూడా అందించడానికి ఐసీటీలో 4 రకాల సాధనాలు ఉపయోగపడతాయి. అవి ఏంటి అంటే టీవీ, మొబైల్ ఆర్ ట్యాబ్లెట్, రేడియో కమ్ టేప్ రికార్డర్, కంప్యూటర్. ఇక్కడ మీరు చూడాలా, టీవీ, ట్యాబ్ లేదా మొబైల్, రేడియో కమ్ టేప్ రికార్డర్, కంప్యూటర్. సో వీటిలో మనం 2 రకాల ప్రసారాలు గమనించవచ్చు. అవి లైవ్, ప్రీ రికార్డెడ్.
మనకి తెలుసు, లైవ్, ప్రీ రికార్డెడ్. వీటన్నిటిలో మనకి 4 రకాల ఐసీటీ సాధనాలు అయితే మనకు ఉన్నాయి. వాటిల్లో కూడా మనం 2 రకాల క్లాసులు వినొచ్చు. ఇది ఒకటొచ్చి లైవ్, ఒకటొచ్చి ప్రీ రికార్డెడ్. లైవ్ అంటే ఏంటి? అప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారాలు. ఇవి నేరుగా సంఘటన స్థలం నుంచి ప్రసారం అవుతాయి. ఎక్కడైతే జరుగుతుందో అక్కడి నుంచి ప్రసారం అవుతాయి. ప్రీ రికార్డెడ్ అంటే ముందుగా ఒక అంశం గురించి ప్రీ రికార్డ్ చేసి ఉంటారు. వాటిని ప్రీ రికార్డెడ్ వీడియోస్ అని అంటారు. సో వివిధ ఐసీటీ సాధనాలు, వాటి యొక్క ప్రసార నియమాలు. ఇక్కడ చూడండి, టెలివిజన్, మొబైల్, టేప్ రికార్డర్, రేడియో టేప్ రికార్డర్, కంప్యూటర్. ఇందాక మనమే కదా చూసింది. సో దీని గురించి డెఫినేషన్స్ చూడండి ఎలా ఇచ్చారు అంటే, ఎలాగా టెలివిజన్ వన్ వే ట్రాన్స్మిషన్. సో ఒక వేనే, అది చెప్పడం తప్ప అది మనం చెప్పేది అది విందు. మొబైల్ 2 వే, మనం చెప్పచ్చు, మనం తీసుకోవచ్చు, ఆన్లైన్ క్లాసెస్. రేడియో అది కూడా చెప్పడం తప్ప వినదు. కంప్యూటర్ 2 వే ట్రాన్సిషన్స్. సో 2 వే, ఇప్పుడు మనకి ఏమైనా చాటింగ్ చేయొచ్చు. సో ఇక్కడ టెలివిజన్లో మనకి ఆడియో అండ్ విజువల్ డిస్ప్లే ఉంటుంది. వినిపిస్తుంది, మనం చూడగలం. మొబైల్లో కూడా ఆడియో విజువల్ డిస్ప్లే అండ్ టెక్స్ట్ పిక్చర్ కూడా ఉంటుంది, అండ్ డేటా ఎక్స్చేంజ్ మార్చుకోవచ్చు కూడా. ఇక్కడ టేప్ రికార్డర్లో ఓన్లీ రేడియో, మనకి వీడియో అనేది ఉండదు. ఇక్కడ కంప్యూటర్లో వీడియో, ఆడియో, డిస్ప్లే ఇన్ఫర్మేషన్ టు బి షేర్డ్. ఆడియో వీడియో అనే దానికి అండి మనకి డిఫరెన్సెస్. ఇక్కడ ట్రాన్స్మిషన్ టు మ్యాగ్నెటిక్ శాటిలైట్. సో ఇది శాటిలైట్ ద్వారా. ఇది ట్రాన్స్మిషన్ టు టేప్స్. సో రేడియో ట్రాన్స్మిషన్ టు శాటిలైట్ టేప్. ఇక్కడ టేప్, కేబుల్ ఏదైనా రేడియో అండి. ట్రాన్స్మిషన్ త్రూ ఫైబర్ ఆప్టిక్ ఇంటర్నెట్ ద్వారా మనకి ఈ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. ప్రోగ్రామ్స్ ఆర్ నాట్ కంట్రోల్డ్ బై ద యూజర్స్. మనం వాడుతున్నాం అనుకోండి, మన ద్వారా ప్రోగ్రామ్స్ అనేటివి ఇక్కడ కంట్రోల్ చేయబడవు. యూజర్ కెన్ కంట్రోల్ అంటే టేప్ ఈజ్ ఇన్ అవర్ యూజర్ కంట్రోల్. సో ఇక్కడ రేడియో ప్రోగ్రామ్స్ కూడా మనం కంట్రోల్ చేయలేం. ఇది కంప్యూటర్ మనం కంట్రోల్ చేయొచ్చు. నీడ్ డిటిహెచ్ యాంటీనా దీనికి కావాలి. నీడ్ సర్వీస్ ప్రొవైడర్, మొబైల్ కంటే సర్వీసెస్ ఉండాలి. ఇక్కడ రేడియోకి అయితే ఇన్బిల్ట్ సిస్టమ్ ఆఫ్ రేడియో అండ్ టేప్స్ రిక్వైర్డ్. ఇక్కడ నీడ్ సాఫ్ట్వేర్ అండ్ ఇంటర్నెట్. రికార్డింగ్ అవర్ వాయిస్ ఈజ్ నాట్ పాసిబుల్, బట్ పాసిబుల్ విత్ డిటిహెచ్ యాంటీనా. ఇక్కడ రికార్డింగ్ ఆఫ్ ఈజ్ పాసిబుల్. ఒక టెలివిజన్లోనే రికార్డింగ్ వచ్చి నాట్ పాసిబుల్. ఇవన్నీ వాటి మధ్య ఉన్న యొక్క డిఫరెన్సెస్. ఇక్కడ చూస్తే కంప్యూటర్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, టెక్స్ట్ డాక్యుమెంట్, స్లైడ్ షీట్, ప్రజెంటేషన్. సో కంప్యూటర్ హార్డ్వేర్ అంటే అసలు ఏంటి? సో మానవుని ఊహకు అందని వివిధ సంక్లిష్టమైన అంశాలను వేగంగాను ఖచ్చితంగాను చేయడానికి ఉపయోగపడే యంత్రమే కంప్యూటర్. అందులో అంతర్గత పరికరాల గురించి మనం ముఖ్యమైన పరిజ్ఞానం కలిగి ఉండాలి. సో కంప్యూటర్ లక్షణాలు ఏంటంటే వేగం, ఖచ్చితత్వం, నిల్వ సామర్థ్యం. వేగం ఫాస్ట్గా ఉంటుంది, ఖచ్చితత్వం కాన్స్టెన్సీ ఉంటుంది, అలాగే నిలుపు సామర్థ్యం. సో ఇక్కడ స్టోరబుల్ కూడా ఉంటుంది. సో కంప్యూటర్ మనకు అందించిన సమాచారాన్ని, సూచనలను అనుసరించి అత్యంత వేగంగా ఉపయోగపడుతుంది. మనకిచ్చిన సూచనల అనుగుణంగా దోషరహిత ఫలితాలను ఇస్తుంది. అలాగే మనం పంపిన సమాచారం కంప్యూటర్ మెమరీలో నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంటుంది. స్టోరేజ్ కెపాసిటీ ఉంది, ఫాస్ట్ కన్సిస్టెన్సీ ఉంది. సో ఇక్కడ చూడండి, నిల్వ చేసే సామర్థ్యాలను బైట్ రూపంలో కొలుస్తాం. బైట్స్ రూపంలో కొలుస్తాం. సమాచారం మనం స్టోరేజ్ ఉంటుంది కదండి, ఆ స్టోరేజ్ బైట్స్ రూపంలో కొలుస్తాం. ఈ ప్రమాణాలు కింద విధంగా ఉంటాయి. 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్. బైట్, ఒక బైట్ 8 బిట్స్కి ఈక్వల్. 1024 బైట్స్ ఈక్వల్ టు 1 కిలోబైట్. 1024 కిలోబైట్స్ ఈక్వల్ టు 1 మెగాబైట్. 10,000 మెగాబైట్స్ ఈక్వల్ టు 1 గిగాబైట్. 1024 గిగాబైట్స్ ఈక్వల్ టు టెరాబైట్స్. వీటి మీద ప్రతిసారి ఒక బిట్ వస్తుందండి. సో చూసుకోండి. ఇంకా ఇవన్నీ దాని యొక్క ఫ్యూచర్స్ అండి. ఏంటంటే విశ్వసనీయత, బహుళ రంగ ప్రయోజనం అంటే మల్టీపర్పస్ ఉంటుంది. సో దీనికి విశ్వసనీయత ఉంది. ఏంటంటే గ్లోబలైజ్డ్గా వాడుతున్నారు, చాలా ఫలితాలు ఉన్నాయి. వినియోగ సౌలభ్యం ఉంది, ఎక్కడైనా పెట్టి మనం వాడుకోవచ్చు.
ఇప్పుడు మనం దీనిలో చూస్తే మనకి కంప్యూటర్లో వివిధ వ్యవస్థలు ఎలా ఉన్నాయి చూడండి. ఇన్పుట్, అవుట్పుట్, సిపియు అంటే మనకి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇన్పుట్ మనం ఏదైనా కానీ ఒక సమాచారాన్ని కంప్యూటర్లోకి ఇస్తే అది ఇన్పుట్. దానిలో సిపియు కంట్రోల్ విభాగం, ఏఎల్యు అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్. ఏఎల్యు అంటే అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్. మెమరీ విభాగం ఇవన్నీ భాగం అండి. దీన్నే సెకండరీ విభాగం అని అంటారు. దీనిలో అంతా ప్రాసెస్ అయ్యి బయటకు వచ్చేది అవుట్పుట్ విభాగం. ఇవి మెయిన్. మనం ఉపయోగించే కంప్యూటర్లు వివిధ భాగాలు. కంప్యూటర్లో వివిధ భాగాలు ఏంటి అని అంటే ఇన్పుట్, అవుట్పుట్, ఆ మధ్యలో ఉండే సిపియు, మెమరీ విభాగం, ఏఎల్యు కంట్రోల్ యూనిట్. ఇవన్నీ మిడిల్ పార్ట్, సెకండరీ పార్ట్ అండి. సో ఇంకా ఇప్పటికి ఆల్రెడీ వీడియో కొంచెం ల్యాగ్ అవుతుందండి. సో ఇక్కడ చూడండి ఇన్పుట్ విభాగంలో ఏమేమి వస్తాయి, అవుట్పుట్ విభాగంలో ఏమేమి వస్తాయి, ఇవన్నిటివి నెక్స్ట్ వీడియోలో మనం షేర్ చేసుకుందామండి. సో ఇక్కడికైతే దీని గురించి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈ పై వీడియో కంటిన్యూ అవ్వాలి అని అంటే కొంచెం నా వీడియోకి కొంచెం రీచ్ వచ్చేటట్టు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.